హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇవి రెగ్యులర్ పూజ సామానండి. ఎప్పుడే క్లీన్ చేసుకుంటే మనకి కూడా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకోసం నేను కూడా ఎప్పుడప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు వేరే వర్క్ మీద వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఈరోజు ఒక స్పెషల్ డే అండి. అందుకోసం అమ్మవారికి స్వామివారికి ప్రత్యేకంగా సాయంత్రం అండి, ఇది సాయంత్రం పూట చక్కగా ఇలా అయితే స్వామి అమ్మవార్లకి పూజ చేసుకున్నాను. ఇంట్లో పొద్దున టెంపుల్కి వెళదాం అనుకున్నాను, కానీ కొంచెం ఇంట్లో నాకు హెల్త్ పరంగా కొంచెం అన్ఈజీగా ఉండి అందుకోసం వెళ్ళలేకపోయాను. కాబట్టి సాయంత్రం పూట అయితే చక్కగా ఇలా దీపారాధన అనేది చేసుకొని స్వామి అమ్మవార్లకి నమస్కారం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. తర్వాత స్వామి దేవాలయానికి కూడా వెళ్ళాలి అనుకున్నాను కదా, అందుకోసం స్వామి దేవాలయానికి కూడా సాయంత్రం పూట అయితే వెళ్ళాను. ఈ ఇంట్లో అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూడండి, సాయంత్రం పూట ఇలాగైతే అమ్మవారి దగ్గర చేసుకుంటున్నాను. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ కూడా మరొక రోజులో ఉగాది పండుగ అనేది రాబోతుంది. మీ అందరూ చక్కగా పండుగని చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాను. నేను కూడా ఇంట్లో అన్ని పనులు అనేవి చకచకా చేసేసుకొని స్వామి అమ్మవార్లకి కావలసినవన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవడానికి చూస్తాను. ఈరోజు స్పెషల్ రోజు అని చెప్పాను కదా, అది ఏంటనేది నా సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ గెస్ చేసి చెప్పండి. తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నాకు చాలా సంతోషంగా అయితే స్వామి అమ్మవార్ల దగ్గర చక్కగా పూజ చేసుకొని ఇలా హారతి ఇచ్చుకుంటున్నాను. చూడండి, రాబోయే ఉగాది పండుగ సందర్భంగా అందరూ కూడా చాలా హడావుడిగా ఉండి ఉంటారు. షాపింగ్ కానీ మిగతా పనులు కానీ అన్నీ. మీకు వీలైనప్పుడు తప్పకుండా మన ఛానల్ని వీడియో చూసి మీకు అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, స్వామి అమ్మవార్లకు చక్కగా ఇలా అయితే హారతి ఇచ్చుకున్నాను. అందరు కూడా స్వామి అమ్మవార్ల హారతి అయితే తీసుకొని అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటాను. ఏ అకేషన్ వచ్చినా కానీ ఒక చిన్న వస్తువైనా ఏదైనా తీసుకోవాలని ఎక్కువ స్వామి అమ్మవార్లకు సంబంధించే నాకు తీసుకోవాలనే ఆలోచన అనేది ఉంటుంది. అందుకోసం ఈరోజు స్పెషల్ డే అన్నాను కాబట్టి, ఎట్లాగూ పండగ ఉగాది రాబోతుంది కాబట్టి స్వామి అమ్మవార్లకి చక్కగా ఒక వస్తువు అయితే, నా దగ్గర లేని వస్తువు అయితే ఒకటి తీసుకున్నాను. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఉగాది పండగ రోజుకి అప్పటికి పూజలో కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇలాగైతే సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకొని గుడికి కూడా వెళ్ళాను, గణపయ్య గుడికి. చాలా సంతోషం అనిపించింది. చూడండి, పూజ చేసుకొని రెడీగా అయితే ఉన్నాను. మన ఆడవాళ్ళకి పూజ గది కూడా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. అందరికీ కూడా మనసు నిండుగా అనిపిస్తుంది. చూడండి, తర్వాత ఇది ఎందుకంటే పొద్దునంతా ఎండ బాగా ఉంటుంది కాబట్టి, త్వరగా బాగా ఎండలైతే విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి, ఇంకా నేను సాయంత్రం పూట చక్కగా 7-8 ఆ టైంలో నా వెహికల్ అనేది ఎలాగో పండగ వస్తుంది కాబట్టి నా వెహికల్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనం బయట ఇచ్చినా కానీ వెయిటింగ్ అంతా ఉంటుంది.
అందుకోసం చక్కగా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసేసుకుంటే మనం నీట్గా కూడా చేసుకుంటాం మన వెహికల్ని జాగ్రత్తగాను. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ ఉగాది తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇలాగ టైం అనేది మనము ఇట్లా సాయంత్రం పూట చేసుకునే పనులు కొన్ని చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ 10 కల్లా ఎండ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. ఉదయం పూట 9 లోపే 9:30 10 లోపే ఏదైనా కానీ బయటికి వెళ్ళి చక్కగా తెచ్చేసుకొని ఇంకా మిగిలిన టైం అంతా ఇంకెట్లాగూ జాబ్స్కి వెళ్ళే వాళ్ళంటూ తప్పదండి. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగోండి అమ్మవారి దగ్గర కూడా తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపారాధన నాకైతే 9 10 ఒక్కొక్కసారి 12 దాకా కూడా ఉంటుంది. అమ్మవారి దగ్గర దీపారాధన చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి, అదే చూపిస్తున్నాను మీకు. సాయంత్రం పూట తులసమ్మ దగ్గర మామూలుగా అయితే వెహికల్ క్లీన్ చేస్తే చాలా అలసిపోతూ ఉంటాను. అలాంటిది చక్కగా ఇప్పుడేమీ ఫీలింగ్ లేదు. చక్కగా హ్యాపీగా నా వెహికల్ అనేది క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ టైం పెట్టుకున్నాను కాబట్టి ఎండ అనేది లేదు. చక్కగా చల్లటి గాలి వస్తుంది. చూడండి, మా చెట్టు దగ్గర మామిడికాయలు కూడా ఇట్లా మంచి సైజెస్ అయితే వచ్చాయి. ఉగాదికి రెడీ అయిపోయినాయి. తర్వాత శుభ్రంగా కడిగేసుకొని నీట్గా ఎట్లాగూ మామూలుగా ఎండ తగిలేటట్టయితే ఎండలో పెట్టేసేదాన్ని కాదు కాబట్టి ఇంకా తడి ఏమన్నా ఉన్నా కానీ చక్కగా ఇలా పొడి బట్ట పెట్టి క్లీన్గా తుడిచేసుకుంటున్నాను. ఈ గాలికి, చల్లటి గాలికి మొత్తం ఆరిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి వంట సామాను కానీ ఇంకా ఇంట్లో అన్ని రకాల వస్తువులు కానీ ఇంకా అన్నీ శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను మెల్లగా. ఎందుకంటే మన ఉగాది పండుగ కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి అన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా పండగ సందర్భంగా ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఏమేం పనులు చేసుకుంటున్నారు, మీకు ఇష్టమైతే తప్పకుండా నాతో కామెంట్లో తెలియజేయండి. ఏ పని అయినా మనం ఇష్టంగా చేసుకుంటే అది కష్టం అనిపించదు. అలాగే నేను ప్రతి పని మీద కూడా చాలా ఇష్టంగాను కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటాను. అది చిన్న పని పెద్ద పని అని చూడనండి. ఒక పని చేస్తున్నా అంటే ఆ పని మీద చాలా శ్రద్ధ పెట్టి చేసుకుంటాను. అది చక్కగా వస్తుంది, పని అనేది నీట్గా అవుతుంది. పండగ సందర్భంగా ఒక 80% పనులన్నీ అయిపోయాయి నాకైతే. ఇంకా 20% పనులు అనేవి మిగిలి ఉన్నాయి. అవి కూడా మెల్లమెల్లగా చేసేసుకుంటాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.